ఈరోజే 21 ఆదివారము సూర్యగ్రహణంతో కూడుకున్నటువంటి అతిపెద్ద అమావాస్య. ఈ అమావాస్య సామాన్యమైనది కాదు. చాలా శక్తివంతమైనది. కాబట్టి మీరు ఈరోజు రాత్రి 12 గంటల లోపు ఉప్పుతో రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసుకున్నట్లయితే మీకున్నటువంటి కష్టాలు, అప్పులు, బాధలు, దరిద్ర సమస్యలు ఏవైతే మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉంటాయో అలాంటి సమస్యల నుంచి బయటపడటానికి ఈ ఉప్పు పరిహారం అనేది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎందుకంటే అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. అలాగే ఈ ఉప్పు అన్నా కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఉప్పు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. కాబట్టి అలాంటి ఉప్పుతో పరిహారం అనేది ఈ అమావాస్యకు సరిసమానమైందని చెప్పుకోవచ్చు. ఈ రోజున మీరు రాత్రి 12 గంటల లోపు ఈ పరిహారం అనేది చేసుకోవటం వలన మీకున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తీసేసుకోవటానికి ఇంతకన్నా మంచి రోజు మరొకటి దొరకదు అని చెప్పుకోవచ్చు. కాబట్టి మీకున్నటువంటి అన్ని రకాలైనటువంటి సమస్యలను, చెడులను, కష్టాలను ఈ రోజుతోటి వదిలిపెట్టుకోవచ్చు. ఇంతటితో పులి స్టాప్ అనేది పెట్టుకొని తరువాత నుంచి మీరు నూతన జీవితంలోకి నూతన ఉత్సాహంతోటి మొదలుపెట్టుకోవచ్చు అని చెప్పుకోవచ్చనమాట. అంత బాగా కలిసి వస్తుంది. ఈరోజు ఏంటంటే చక్కగా ఉదయాన్నే లేవటము, ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవటము, మీకు దొరికితే గుమ్మానికి వేపాకుల తోరణాన్ని కట్టుకోండి. లేదా వేప కొమ్మలైనా సరే గుమ్మానికి ఇరువైపులా తగిలించుకోండి. అలా చేయటం వల్ల ఏంటంటే గ్రహణం వల్ల ఉన్నటువంటి ఎఫెక్ట్ అనేది మన ఇంటి మీద పడకుండా ఉంటుందన్నమాట. ఎందుకంటే గ్రహణం అంటేనే దోషము, కాస్తో కూస్తో కీడు, చెడు అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అందులో మనకి ఈ సూర్యగ్రహణం ఏంటంటే సాయంత్రం అంటే రాత్రి సమయం నుంచి ఏర్పడుతుంది. కాబట్టి మనకిది పగలు, మధ్యాహ్నం పూట కనిపించదు. కనిపించకపోయినప్పటికీ కూడా కాస్తో కూస్తో గ్రహణం తాలూకా ఉన్నటువంటి ఆ కిరణాలనేవి మనల్ని తాకకుండా ఉండటానికి ఈ వేపాకుల తోరణం అనేది బాగా ఉపయోగపడుతుంది. అలాగే అమావాస్య అంటే ఎంత శక్తివంతమైనదో అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇలా గ్రహణంతో కూడుకున్నటువంటి అమావాస్యకు అతీంద్రియ శక్తులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి రోజు కోసం ఏంటంటే పెద్ద పెద్ద ఋషులు, మునులు, మహానుభావులు, వేద పండితులు ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే వారికి ఉన్నటువంటి ప్రతి కష్టం నుంచి, సమస్య నుంచి బయటపడటం కోసం ఈరోజు వారు చేసేటటువంటి ప్రత్యేకమైన పూజలు అవ్వచ్చు, పరిహారాలు అవ్వచ్చు, నియమాలు అవ్వచ్చు, విధి విధానాలు అవ్వచ్చు, అన్నీ కూడా వారి సమస్య నుంచి తేలికగా బయటపడేస్తాయి. అలా వాళ్ళకే కాదండి, మనకైనా సరే మనం చేసేటటువంటి పూజకైనా, పరిహారానికైనా వెంటనే ఫలితం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఇక అలా ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోవటము, స్నానం చేసుకోవటము, ప్రతి ఒక్కరూ కూడా తలంటు స్నానం అనేది చెయ్యాలి. అయితే షాంపులతో కానీ, కుంకుడికాయలతో కానీ తల రుద్దుకోకుండా మామూలుగా నీళ్లు పోసుకోవాలన్నమాట. ఇక తర్వాత నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు. ఇంకా దీనితో పాటుగా నాన్ వెజ్ అనేది పొరపాటున వండటం కానీ, తినటం కానీ ఈ రోజున చేయకూడదు. ఎందుకంటే ఆదివారం కాబట్టి ఎక్కువగా నాన్ వెజ్ తెచ్చుకుందాము, అమావాస్యే కదా, ఏముందిలే అని చెప్పేసేసి భావిస్తూ ఉంటారు. కానీ ఈరోజు నాన్ వెజ్ తినటం వలన నరకానికి పోయేటటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. అంతేకాకుండా మన యొక్క పెద్దల ఆశీస్సులతో పాటు వారి యొక్క శాపాలనేవి తగిలి మనల్ని ఇంకా పట్టి పీడించేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. గ్రహణంతో కూడుకున్నటువంటి ఈ అమావాస్య రోజున నాన్ వెజ్ అనేది వండకూడదు. పెద్దల యొక్క ఫోటోల ముందు కూడా అంటే మహాలయ అమావాస్య కాబట్టి వారి యొక్క ఫోటోల ముందు కూడా వారికి ఇష్టమైనటువంటి ఆహారాలు ఇలాంటివి వడ్డిస్తూ ఉంటారు. కానీ నాన్ వెజ్ కాకుండా మీరు వెజిటేరియన్ వంటల్లో వారికి ఇష్టమైనవి మీరు వండి వడ్డించవచ్చు అనమాట. అలాగే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. ఆ తల్లి ఈ లోకాన భూలోకాన సంచరిస్తుంది అని చెప్పేసేసి మనకు శాస్త్రాల్లో చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రోజున ఏంటంటే ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకున్న తర్వాత తప్పకుండా లక్ష్మీదేవి ముందల ఆవు నేతితో దీపం వెలిగించండి. అలా వెలిగించడం వలన అఖండ ఐశ్వర్యం అనేది ప్రాప్తిస్తుందనమాట. ఈ రోజున లక్ష్మీదేవి ముందల అలా చక్కగా దీపం వెలిగించడం వలన మీకున్నటువంటి అన్ని రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. మీకు బాగా కలిసి వస్తుంది. మీకున్నటువంటి అప్పులన్నీ కూడా తీరిపోతాయన్నమాట. ఇంకా ఈ రోజున మహాలయ అమావాస్య కాబట్టి మీ యొక్క పెద్దలకు కూడా మీకు అంటే మీ శక్తికి తగ్గట్లుగా పితృదేవతలకు పూజలు చేయించండి. పితృకార్యాలను చేయించండి. మీకు దగ్గరలో ఏదన్నా పంతులు గారు ఉంటే ఆయన్ని పిలిపించుకొని ఆయనకు స్వయం పాకం అనేది సమర్పించి పితృతర్పణాలు అర్పించటము, పితృకార్యాలు చేయటము ఇలాంటివి చేయండి. లేదు మాకు ఇప్పుడు అంత టైం లేదు, అంత కుదరదు అని చెప్పేసేసి అనుకున్న వాళ్ళు ఏంటంటే ఇంట్లోనే మీ యొక్క పెద్దవాళ్ళ యొక్క ఫోటోలు అనేవి పెట్టుకొని చక్కగా వారికి ఇష్టమైనటువంటి వెజ్ వంటల్లో ఏదన్నా వండేసేసి వారి ఫోటో ముందల పెట్టేసేసి చక్కగా విస్తర మీద వడ్డించి వారికి సమర్పించి ఏంటంటే మీకున్నటువంటి సమస్యలన్నీ పోవాలి అని చెప్పేసి
చెప్పేసి వారికి దండం పెట్టుకోండి. ఎందుకంటే మన జీవితంలో దైవశక్తితో పాటు దేవుడి యొక్క ఆశీస్సులతో పాటుగా మనకు పితృదేవతల యొక్క ఆశీస్సులనేవి కూడా మన యొక్క సమస్యల నుంచి చాలా వరకు కూడా బయట పడేయగలుగుతాయి అన్నమాట. అంటే దైవం ఎంతో వాళ్ళు కూడా అంతే కాబట్టి వారికి నమస్కారం చేసుకోవటం, వాళ్ళ పేర్లు తలుచుకోవటం వలన మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా చాలా వరకు కూడా తొలగిపోతాయి కాబట్టి తప్పకుండా ఈ నియమాన్ని మీరు ఆచరించండి. ఇక అలా చేసేసిన తర్వాత మీ ఇంటికి కాకులు వస్తే కాకికి ఒక ముద్ద అన్నాన్ని పెట్టండి. ఎందుకంటే కాకుల రూపంలో కూడా మనకు పెద్దవాళ్ళు తిరుగుతూ ఉంటారనమాట. ఒక ముద్ద అన్నమన్నా పెడతారా లేదా అని చెప్పేసేసి. కాబట్టి కాకికి ఒక ముద్ద అన్నం పెట్టండి. అలాగే కాకి కనిపించినప్పుడు ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని కూడా 11 సార్లు చెప్పుకోండి. కాకులు అట్లా తినటం వలన ఏంటంటే మనకున్నటువంటి చాలా సమస్యల నుంచి బయటపడవచ్చండి. అంతేకాకుండా శనిదేవుని యొక్క వాహనం కూడా కాకి కాబట్టి మనకి శనీశ్వరుని యొక్క ఆశీస్సులు, అలాగే పితృదేవతల యొక్క ఆశీస్సులు కూడా తప్పకుండా కలుగుతాయన్నమాట. ఇక ఈ పరిహారం ఏంటంటే మీరు సాయంత్రం 6 దాటిన తర్వాత 6 దాటి చీకటి పడ్డాక 6 దాటినాక 6-12 గంటల లోపు మీరు ఈరోజు ఈ పరిహారం అనేది చేసేసుకోండి. మీరేం చేస్తారంటే ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్‌లో అంటే మట్టి ప్రమిద అవ్వచ్చు, లేదా గాజు బౌల్ గానీ ఇట్లా తీసుకోండి. ప్లాస్టిక్ బౌల్ గానీ, స్టీల్ బౌల్ గానీ పరిహారానికి పనికిరాదు. అలా తీసేసుకొని దాంట్లో ఒక ఎడమ చేత్తో గుప్పెడంత ఉప్పుని తీసుకొని అందులో పోసేసేయండి. రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండీ! రాక్ సాల్ట్, గల్లులుప్పు, కల్లు ఉప్పు, దొడ్డు ఉప్పు అంటారు. ఇలా ప్రాంతాన్ని బట్టి పిలుస్తూ ఉంటారు. ఆ ఉప్పును ఒక గుప్పుడు వేసేసుకొని అందులో చిటికెడంత పసుపు, కుంకుమ, అలాగే ఒక స్పూను నల్ల ఆవాలు, 2 వేపాకులు ఉంటాయి కదండీ! వేపాకులు ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో దాదాపుగా దొరుకుతాయి. మీకు ఇళ్ళ దగ్గర లేకపోయినా కొంచెం ఎడన్న దూరంలో అయినా సరే 2 వేపాకులు తెచ్చుకోండి. పక్కన వేరే వాళ్ళ చెట్టు అయినా తీసుకోవచ్చు. ఇబ్బందయితే ఏమీ లేదనమాట. లేదు ఒకవేళ వేపాకులు దొరకలేదు అని అనుకుంటే ఇంతవరకైనా చేసేసుకోండి. దీనివల్ల ఇబ్బందయితే ఏమీ ఉండదనమాట. ఇట్లాగా పసుపు, కుంకుమ, ఆవాలు, 2 వేపాకులు పెట్టుకోండి. ఎందుకంటే పసుపు, కుంకుమలు మంగళకరమైనవి, శుభప్రదమైనవి. వేపాకులేంటంటే మనకి అమ్మవారి స్వరూపంగా చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి ఈ గ్రహణం వలన, అమావాస్య వల్ల ఉన్నటువంటి చెడు ఏది మన మీద, మన ఇంటి మీద ప్రవేశించకుండా ఉండటానికి, అలాగే మన జీవితంలో ఉన్నటువంటి అన్ని సమస్యల నుంచి బయటపడటానికి ఈ వేపాకులనేవి చాలా బాగా ఉపయోగపడతాయన్నమాట. దోష నివారణ జరిగిద్ది. ఇంకా ఆవాలనేవి చాలా శక్తివంతమైనవి. ఆవాలుకి మనకేంటంటే చూడటానికి చిన్నవిగా ఉన్నప్పటికీ కూడా మనకున్నటువంటి అన్ని సమస్యల నుంచి బయటపడేసే శక్తి ఈ ఆవాలకు ఉన్నాయి కాబట్టి అలా బౌల్‌లో అన్నీ వేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే మీ ఇంట్లో ప్రతి గదిలో కూడా ఆ బౌల్‌ని తిప్పాలనమాట. వంటగది, బెడ్‌రూము, హాలు ఇట్లా ప్రతి గదిలో కూడా తిప్పేటప్పుడు సంకల్పం చెప్పుకోండి. మాకున్నటువంటి చెడు పోవాలి, మాకు బాగా కలిసి రావాలి, మాకున్నటువంటి అప్పులు తీరిపోవాలి, రావాల్సిన ధనం చేతికి రావాలి, మా మీద కానీ మా ఇంటి మీద కానీ శత్రువులు ఏదన్నా ప్రయోగాలు చేపించినా కూడా అవి ఏవి మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు, అవి వారికే తిప్పికొట్టాలి అని చెప్పేసి సంకల్పం చెప్పుకుంటా ఇక మీరేం చేస్తారంటే ఆ బౌల్‌ని తీసుకెళ్ళి మీ ఇంటి బయట, లోపల కాదండి, ఇంట్లో తిప్పేశారు కదా, మీ ఇంటి బయట ఈశాన్యం మూలన పంపు ఉంటుంది కదా, ట్యాపులు అవి ఉంటూ ఉంటాయి. అలాగా బయట వైపు ఈశాన్యం దిక్కున ఆ బౌల్‌ని పెట్టేసేసేయండి. ఎందుకంటే అమావాస్య కాబట్టి బయటే ఉంచాలి. అలా పెట్టేసేసేయండి. పెట్టేసేయటం వల్ల ఏంటంటే ఈ గ్రహణం తాలూకా గ్రహణం కూడా ఏర్పడేది రాత్రి టైంలోనే. కాబట్టి మీరు రాత్రి పెట్టేసేసేయండి ఇంట్లో తిప్పేసేసి. అలా పెట్టటం వల్ల ఏంటంటే ఈ గ్రహణం తాలూకా ఉన్నటువంటి దోషాన్ని, అలాగే ఈ అమావాస్య వల్ల వచ్చేటటువంటి ఏదన్నా ఇబ్బందులనన్నింటినీ కూడా ఏంటంటే మన ఇంటి లోపల ఉన్నటువంటి చెడును లాగటంతో పాటుగా ఎటువంటి బయట నుంచి చెడు అనేది మన ఇంటిని తాకకుండా ఉండటానికి, నరదిష్టి నుంచి తీసేయటానికి, అలాగే మీ మీద కానీ, మీ ఇళ్ళ మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసి ఉంటారు కదా, వాటి నుంచి కూడా బయటపడేయటానికి రాత్రంతా కూడా మీరు మీ ఇంటి బయట ఈశాన్య మూలన అంటే పంపు ఉంటుంది కదండీ! ఆ పంపు ఉన్నటువంటి మూలన పెట్టేసేసేయండి. ట్యాపులు కానీ, పంపులు కానీ ఉంటాయి కదా, ఆ మూలన పెట్టేసేసి ఇక మీరు వదిలేసేసి లోపలికొచ్చేసేసేయండి. అలా రాత్రంతా ఉంచటం వలన ఈ చెడును మొత్తాన్ని అన్ని రకాలుగా గ్రహించేస్తుందనమాట. ఇక మరుసటి రోజు ఉదయం మీరేం చేస్తారంటే ఇక బయట నుంచి బయట తీసుకువెళ్ళి మొత్తం కూడా వాటన్నిటిని కూడా ఏదన్నా పారే నీటిలో కానీ, లేకపోతే ఎక్కడన్నా చెట్టు మొదట్లో కానీ ఆ బౌల్‌ని వదిలేసేసి రండి. అలా అయ్యో ఎలా వదిలేస్తాము అని అనుకుంటే మీరు ఈ పరిహారం ఒక కొబ్బరి చిప్పలో ఉప్పు పోసి అయినా సరే చేసుకోవచ్చు
అనమాట. బౌలు మనకు వదిలేయాల్సి రావటానికి ఇబ్బందిగా ఉందనుకుంటే కొబ్బరి చెప్పులు ఉంటాయి కదా, కొబ్బరికాయలు కొట్టినప్పుడు ఆ కొబ్బరి చెప్పులు ఉప్పేసేసుకొని అందులో ఇవన్నీ వేసుకొని అలాగైనా ఈ పరిహారం చేసుకోవచ్చు. లేకపోతే ఏదన్నా పనికిరాని పాత బౌల్స్ ఉంటే వాటిట్లోనైనా చేసుకోవచ్చు అనమాట. అలా ఏ చెట్టు మొదట్లో వదిలిపెట్టాలి అని అంటే మరుసటి రోజు వేప చెట్టు మొదట్లో కానీ, రావి చెట్టు మొదట్లో కానీ ఇలాంటి పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా, వాటి దగ్గర ఆ బౌల్ వదిలేసేసి వెనక్కి తిరిగి చూడకుండా రండి. లేవు మాకు చెట్లు అందుబాటులో లేవు అని అనుకుంటే ఏదన్నా పారే నీళ్ళలో మొత్తం డ్రైనేజీ కాలువలో పోసేసేయండి. ఇలా చేయటం వలన మీకున్నటువంటి అన్ని రకాల సమస్యలనేవి పూర్తిగా తొలగిపోయి ఇక మీ జీవితంలో కొత్త ఉత్సాహంతో ఉత్తేజంతో మీరు కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేసినట్టుగా అంత బాగా కలిసి వస్తుందన్నమాట. ఖచ్చితంగా ధనం చేతికి అందుతుంది. ఈ శత్రువులు ఏదైతే ప్రయోగాలు చేశారో అలాంటివన్నిటి కూడా తిప్పికొడతాయి అన్నమాట. ఆర్థికపరమైన సమస్యలు, అప్పుల సమస్యలు, అలాగే మీ మీద ఉన్నటువంటి నరదిష్టి, మీ ఇంటి మీద ఉన్నటువంటి నరదిష్టి ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి మీకు బాగా కలిసి వస్తుంది. ఈ భార్యాభర్తల మధ్య కొంతమంది గొడవలుండి ఇల్లంతా నరకమైపోతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే జనాల ఏడుపుల వల్ల, జనాలు చేపించే చెడు ప్రయోగాల వల్ల, కక్షగట్టి కొంతమంది చాడీలు చెప్పి ఒకరి మీద ఒకరికి మనసులు విరగదీస్తూ ఉంటారనమాట. జనం చాలా భయంకరంగా ఉన్నారండి. మన పనులేందో మనం పట్టించుకోకుండా, జనాన్ని పట్టించుకోకుండా చేసుకుంటూ ఉంటున్నా జనాలు అలా ఉండట్లేదనమాట. కాబట్టి జనంతో జాగ్రత్తగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. అలాంటివన్నిటిని కూడా ఇవి తిప్పికొట్టేస్తాయన్నమాట. అలాగే ఈరోజు దూర ప్రాంతాలకు ఎటు వెళ్ళమాకండి. నిర్మానుష్యమైన ప్రదేశాలకు వెళ్ళవద్దు. బయట నుంచి ఇంటి లోపలికి వచ్చేటప్పుడు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని రండి. ఈరోజు ఇనప వస్తువులేవి ఇంటికి తెచ్చుకోవద్దు. అంటే కత్తెరలు, చాకులు, అలాగే నూనె, ఇలాంటి నలుపు రంగులో ఉండేటటువంటి వస్తువులు కానీ ఇలాంటివి ఏవి కూడా ఇంటికి తీసుకొచ్చుకోకూడదు. పాలు, పెరుగులు ఇలాంటివి కూడా ఎవరికి ఇవ్వకూడదు. ఈరోజు నాన్ వెజ్ అనేది తినకూడదు. ఇలాంటి నియమాలు తప్పనిసరిగా ఆచరించడం వలన దానితో పాటుగా ఈ ఉప్పు పరిహారం అనేది చేసి చూడండి. మీ కుటుంబం అంతా సంతోషంగా ఆయు ఆరోగ్యాలతో తప్పకుండా తొలతూగుతారనమాట. అలాగే మహాలయ అమావాస్య కాబట్టి తప్పకుండా మీ యొక్క పెద్దవారి యొక్క పేర్లన్నీ కూడా తలుచుకోండి. అలా చేయటం వలన మన జాతకంలో పితృదోషాలను ఎంతవరకు తొలగించుకోగలిగితే మనకున్నటువంటి సమస్యలు అంత తొందరగా పోతాయండి. ఎందుకంటే చాలామంది కూడా భయంకరమైనటువంటి చెప్పుకోలేని బాధలతో బాధలు పడుతూ ఉంటారు. వాటిట్లో 70% రీజన్ ఏంటంటే శాపాలు, పితృ యొక్క దోషాలని చెప్పుకోవచ్చు అనమాట. అంటే భార్యాభర్తలు విడిపోవటం అవ్వచ్చు, వివాహాలు కాకపోవటం అవ్వచ్చు, సంతానం లేకపోవటం అవ్వచ్చు, అనారోగ్య సమస్యలు, అప్పుల సమస్యలు, ఇలా ఏంటంటే పితృదోషాల వల్ల మనకి ఇలాంటివి ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ మహాలయ అమావాస్య రోజున పితృదోషాల నుంచి బయటపడటానికి ఒక మంచి రోజుగా చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరిస్తూ మీరు ఈ ఉప్పు పరిహారం చేసుకోండి. చాలా సింపుల్గా మీ ఇంట్లో దొరికేటటువంటి వస్తువులే కాబట్టి చాలా ఈజీగా ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ రోజున గోళ్ళు కత్తిరించుకోవటం, జుట్టు విరబోసుకోవటం, తలకు నూనె రాసుకోవటము ఇలాంటివి చేయకూడదు. భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. ఈ రోజున లైట్గా ఏదన్నా అల్పాహారం తీసుకోండి. అంటే మధ్యాహ్నం పూట నిద్రపోవటము, తినేసేసి అలాంటివి చేయకూడదు అనమాట. ఇలాంటి నియమాలు అనేవి మిమ్మల్ని అన్ని రకాల సమస్యల నుంచి బయటపడేస్తాయన్నమాట. లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు మీకు సంపూర్ణంగా కలుగుతాయి. ఇలా ఈరోజు సాయంత్రం పూట 6 నుంచి 12 గంటల లోపు ఈ పరిహారం అనేది చేసేసుకోండి. అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు. అలాగే లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర అంటే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అని చెప్పేసి మీరు భావిస్తే కామెంట్స్ దగ్గర మీ యొక్క పాయింట్స్ని యాడ్ చేయొచ్చండి. దానివల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఒక లైక్ ఇచ్చి మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.